ఓం శాంతి. మురళీ డేట్ 2-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అన్నింటికన్నా మధురమైన పదం బాబా. మన నోటి నుంచి నిరంతరం బాబా బాబా అంటూ ఉండాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. సత్యుగంలో మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగిగా అవ్వవు. ఎందుకంటే సంగమ యుగంలో అవినాశి డాక్టరు అందరినీ, సర్వాత్మలకి కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండేటటువంటి వరదానం ఇచ్చాడు బాబా. ఈ అనంతమైన సృష్టిలో 2 యుగాల వరకు రోగము అన్న మాటే ఉండదు. ఇప్పుడేదైతే రోగిగా అందరూ దుఃఖీగా ఉన్నారో, తర్వాత వచ్చే స్వర్గంలో రోగము దుఃఖమన్న మాట కూడా ఉండదు. మరిక్కడ ఎన్ని దుఃఖాలున్నా కూడా సురక్షితంగా ఉండటానికి చాలా చాలా ధైర్యం ఉంచుకోవాలి. ధైర్యంగా జీవితంలో ముందుకు వెళుతూ ఉండండి. సత్య సాంగత్యంతో తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి సదా సత్యంగా ఉండాలి. ఎప్పుడూ అసత్య వ్యవహారం ఉండకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. బ్రహ్మ బాబా పిల్లలమైన మనందరం సోదరి సోదరులు. మనతో ఎటువంటి అసూరి కర్మ జరగకూడదు. సోదర సంబంధం మరియు సోదరి సోదర సంబంధం తప్ప ఇంకా ఏ సంబంధం యొక్క అభిమానం ఉండకూడదు. సైన్సు వారు భూమి నుండి అంతరిక్షంలో వెళ్లే వారి ప్రతి గతి విధులను తెలుసుకోగలరు. అలాగే త్రికాలదర్శి పిల్లలైన మీరు సైలెన్స్ అనగా స్మృతి యొక్క శక్తితో మన శ్రేష్ఠ పురుషార్థమేంటి, ఇతరుల శ్రేష్ఠ పురుషార్థమేంటి, స్థితి ఏంటి, గతి విధులను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి ద్వారా స్మృతి యొక్క శుద్ధ సంకల్పాలలో స్థితి అయి ఉండటం ద్వారా త్రికాలదర్శి అన్న వరదానం లభిస్తుంది. కొత్త కొత్త ప్లాన్లని కూడా ప్రాక్టికల్లో తీసుకురావటానికి స్వతహాగా ఇమర్జ్ అవుతూ ఉంటాయి. సర్వుల సహయోగిలుగా అయినట్లయితే స్నేహం స్వతహాగా లభిస్తుంది. సహయోగి ఆత్మలకు అందరూ స్నేహాన్ని ఇస్తారు. మనందరం త్రికాలదర్శి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, అన్నింటికన్నా మధురమైన పదం బాబా. మీ నోటి నుంచి ఎప్పుడూ బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి. అందరికీ శివ్ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. ప్రశ్న: సత్యుగంలో మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగిగా అవ్వవు ఎందుకు? జవాబు: ఎందుకంటే సంగమ యుగంలో బాబా సర్వాత్మలకు మరియు ఈ అనంతమైన సృష్టికి రోగమన్న మాటే ఉండని విధంగా ఆపరేషన్ చేస్తారు. బాబా అవినాశి డాక్టర్. ఇప్పుడు ఈ సృష్టి ఏదైతే రోగిగా ఉందో, ఇందులో మళ్ళీ దుఃఖం, నామరూపాలే ఉండవు. ఇక్కడ దుఃఖాల నుండి సురక్షితంగా ఉండేందుకు చాలా చాలా ధైర్యవంతులుగా అవ్వాలి. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు కూడా అనవచ్చు. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది.
ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని. నా నివాస స్థానం శాంతిధామం. మనమందరం బాబా సంతానం. ఆత్మలన్నీ ఓం అని అంటాయి. అక్కడ మనమందరం సోదరులుగా ఉంటాము. ఇక్కడ మళ్ళీ సోదరి సోదరులుగా అవుతాము. ఇప్పుడు సోదరి సోదరుల సంబంధం ప్రారంభమవుతుంది. మీరందరూ నా సంతానము, అలాగే మీరు బ్రహ్మ సంతానం కూడా. కావుననే మీరు పరస్పరం సోదరి సోదరులుగా అవుతారు అని బాబా అంటారు. మీకు ఇంకా ఏ సంబంధం లేదు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మీరు సోదరి సోదరులు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు బాబా ఈ సమయంలోనే వస్తారు. బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు. బ్రహ్మతో కూడా సంబంధం ఉంది కదా. ఈ యుక్తి ఎంత చక్కగా ఉంది. అందరూ బ్రహ్మ కుమారి కుమారులు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. మరియు పరస్పరం సోదరి సోదరులుగా భావించాలి. అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. ఇక్కడ కుమారి కుమారులు వయస్సు పెరుగుతూ ఉంటే దృష్టి అశుద్ధంగా మారిపోతుంది. అశుద్ధమైన కర్మలు చేస్తారు. రావణ రాజ్యంలోనే అశుద్ధ కర్మలు జరుగుతాయి. సత్యుగంలో అశుద్ధ కర్మలు జరగవు. అశుద్ధము అన్న పదమే అక్కడ ఉండదు. ఇక్కడ అశుద్ధ కర్మలు ఎన్నో జరుగుతాయి. వాటి కోసం కోర్టులు కూడా ఉన్నాయి. అక్కడ కోర్టు ఉండదు. ఇది ఒక అద్భుతం కదా. అక్కడ జైలు ఉండదు, పోలీసులు ఉండరు, దొంగలు ఉండరు. ఇవన్నీ దుఃఖపు విషయాలు. ఇవి ఇక్కడుంటాయి. కావుననే ఇది సుఖ దుఃఖాలు మరియు ఓటమి గెలుపుల ఆట అని పిల్లలకు ఇక్కడ అర్థం చేయించటం జరిగింది. దీనిని కూడా మీరే అర్థం చేసుకుంటారు. మాయతో ఓడిపోతే ఓటమి అని దీనినే అంటారు. బాబా వచ్చి అర్ధకల్పం కోసం మాయపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. మళ్ళీ అర్ధకల్పం ఓడిపోవలసి ఉంటుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది సాధారణమైన పైసాకు విలువ చేసే ఆట. మీరు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే అర్ధకల్పం కోసం రాజభాగ్యాన్ని తీసుకుంటారు. రావణ రాజ్యంలో మీరు నన్ను మర్చిపోతారు. రావణుడు శత్రువు. అతడిని ప్రతి సంవత్సరం భారతవాసులు తగలబెడతారు. ఏ దేశంలోనైతే చాలా మంది భారతవాసులుంటారో వారక్కడ కూడా రావణుడిని తగలబెడుతూ ఉండవచ్చు. ఇది భారతవాసుల ధర్మపు పండగ అని వారంటారు. దసరా జరుపుకునేటప్పుడు అది హద్దులోని విషయము అని పిల్లలు అర్థం చేయించాలి. నిజానికిప్పుడు మొత్తం విశ్వమంతటిలో రావణ రాజ్యం ఉంది. కేవలం లంకలో మాత్రమే రావణ రాజ్యం లేదు. విశ్వం చాలా పెద్దది కదా. ఈ సృష్టి అంతా సముద్రంపై నుంచొని ఉందని బాబా అర్థం చేయించారు. దీని కింద ఒక ఎద్దు లేక ఆవు ఉందని, దాని కొమ్ములపై ఈ సృష్టి అంతా నుంచొని ఉందని మనుష్యులంటారు. అవి అలసిపోతే పరస్పరం మార్చుకుంటాయి అని అంటారు. నిజానికి ఈ విషయమేమీ లేదు.
పృథ్వీ నీటిపై నుంచొని ఉంది. నలువైపులా నీరే ఉంది. కావున ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిలో రావణ రాజ్యముంది. మళ్ళీ రాముడైన తండ్రి ఈశ్వరీయ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు రావలసి ఉంది. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు, అతడు అన్నీ చెయ్యగలడు అని అంటారు. అది సరైన మహిమ కాదు. అంత ప్రేమ ఏర్పడదు. ఇక్కడ ఈశ్వరుణ్ణి తండ్రి అని పిలవటం జరుగుతుంది. తండ్రి అని అనటం వల్ల వారసత్వం వస్తుంది. ఎల్లప్పుడూ బాబా అని అంటూ ఉండాలి అని శివ్ బాబా అంటారు. ఈశ్వరుడు, ప్రభువు అన్న పదాలను మర్చిపోవాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా తెలియచేశారు. ప్రదర్శిని మొదలైన వాటిలో అర్థం చేయించేటప్పుడు గడియ గడియ శివ్ బాబా పరిచయాన్ని ఇవ్వండి. శివబాబా ఉన్నతోన్నతమైన వారు, వారు ఒక్కరే. వారిని ఉన్నతోన్నతమైన గాడ్ ఫాదర్ అని అంటారు. ముస్లింలు అల్లా అని పిలుస్తారు. ఉదయం లెగిచి 10 నిమిషాలు కూర్చొని ఖురాన్ని చదువుతారు. ఎవరికి దుఃఖాన్నివ్వకూడదని, ఇలా చెయ్యకూడదని అల్లా తెలియచేశారు అని అంటారు. అంతేకాని బాబా తెలియచేశారు అని భావించరు. బాబా అన్న పదం చాలా మధురమైనది. శివబాబా, శివబాబా అని నోటి నుండి వెలువడుతూ ఉంటుంది. తీసుకుంటారు. తప్పకుండా మనుషుల ముఖాన్నే వారు తీసుకుంటారు. గోముఖాన్ని ఎలా తీసుకుంటారు? మీరు శివశక్తులు. మీ ముఖ కమలం నుండి జ్ఞాన అమృతం వెలువడుతుంది. మీ పేరుని ప్రసిద్ధం చేసేందుకు గోముఖం అని అన్నారు. గంగను ఎప్పుడూ ఇలా అనరు. ముఖ కమలం నుండి అమృతం ఇప్పుడే వెలువడుతుంది. జ్ఞాన అమృతం తాగిన తర్వాత మళ్ళీ విషాన్ని తాగలేరు. అమృతాన్ని తాగటం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. అసురులను దేవతలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు నేనొచ్చాను. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు. సంగమ యుగం ఎప్పుడుంటుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. బ్రహ్మ కుమారి కుమారులైన మనం పురుషోత్తమ సంగమయుగ వారిమి అని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలిన వారందరూ కలియుగానికి చెందినవారు. మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు. వృక్ష జ్ఞానం కూడా మీకే ఉంది. వృక్షం ప్రారంభంలో చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా వృద్ధిని పొందుతుంది. పిల్లలు జన్మించటాన్ని ఎలా తగ్గించాలి అని ఎన్నో పరిశోధనలు జరుపుతూ ఉంటారు. కానీ మనిషి ఒకటి కోరుకుంటే విధి ఇంకొకటి కోరుకుంటుంది. అందరి మృత్యువు జరగవలసిందే. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి, కానీ వర్షం వస్తే ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. దేనిపైన నమ్మకం లేదు. ఎక్కడైనా పంట బాగా పండాక వడగళ్ళు పడితే ఎంత నష్టం కలుగుతుంది. వర్షం పడకపోయినా నష్టమే. వీటిని ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు. ఇవి ఎన్నో జరగనున్నాయి. వీటి నుండి సురక్షితంగా ఉండేందుకు చాలా ధైర్యం కావాలి.
ఎవరన్నా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చూడలేకపోతే మూర్ఛితులవుతారు. ఇప్పుడు మొత్తం ఈ చీచీ ప్రపంచపు ఆపరేషన్ జరగనున్నది. నేనొచ్చి అందరి ఆపరేషన్ ని చేస్తాను అని బాబా అంటారు. ఈ సృష్టి అంతా రోగిగా ఉంది. అవినాశీ సర్జన్ అన్న పేరు కూడా బాబాదే. వారొచ్చి విశ్వమంతటికి ఆపరేషన్ చేస్తారు. తద్వారా ఇందులో ఉండే వారెవ్వరికీ దుఃఖం అనేదే కలగదు. వీరు ఎంత పెద్ద డాక్టర్, ఆత్మలకు ఆపరేషన్ చేస్తారు. అలాగే అనంతమైన సృష్టికి ఆపరేషన్ చేస్తారు. అక్కడ మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగిగా అవ్వవు. తన పాత్ర మరియు పిల్లల పాత్ర ఏంటో బాబా అర్థం చేయించారు. దీనిని రచయిత మరియు రచన ఆది మధ్యంత జ్ఞానము అని అంటారు. దీనిని మీరే తీసుకుంటారు. పిల్లలకు మొట్టమొదట ఈ సంతోషం ఉండాలి. ఈరోజు సద్గురువారం. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. సత్యాన్నే వినిపించండి. మోసపు మాటలను మాట్లాడకండి అని వ్యాపారంలో కూడా అంటారు కదా. అయినా లోభంలోకి వచ్చి ఎక్కువ ధరను చెప్పి వ్యాపారం చేసేస్తారు. ఎవరు ఎప్పుడూ సత్యాన్ని వినిపించరు. అంతా అసత్యాన్నే వినిపిస్తూ ఉంటారు. కావుననే సత్యమును స్మృతి చేస్తూ ఉంటారు. సత్యమే తోడుగా ఉంటుంది అని అంటారు కదా. ఇప్పుడు సత్యమైన బాబా ఆత్మలైన మనతో పాటు వస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు సత్యంతో ఆత్మలైన మీ సాంగత్యం ఉంది కాబట్టి మీరే వారి తోడుగా వెళతారు. ఎవరినైనా సత్యము అని పిలుస్తారో ఆ శివ్ బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు ఆత్మలైన మనల్ని పవిత్రంగా తయారు చేసి ఒకేసారి మన అందరినీ తీసుకువెళతారు. రామనామం సత్యము. సత్యమైన నామమే తోడుగా ఉంటుంది అని సత్యగంలో అనరు. నయనాలపై కూర్చోపెట్టుకొని తీసుకువెళ్లేందుకు ఇప్పుడు నేను పిల్లలైన మీ దగ్గరకు వచ్చాను అని శివ్ బాబా అంటారు. ఈ నయనాలు కావు, ఇది 3వ నేత్రం. ఈ సమయంలో బాబా వచ్చారని, వారు తమతో పాటు తీసుకువెళతారని మీకు తెలుసు. శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుని పిల్లల ఊరేగింపు. అతడు పతులకు పతి కూడా. మీరందరూ ప్రేయస్సులు, నేను మీ ప్రియుడిని అని బాబా అంటారు. ప్రియుడు ఒక్కడే. మీరు అర్ధకల్పం నుండి ప్రియుడునైన నాకు ప్రేయస్సులుగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాను. అందరూ భక్తులే. భక్తులను రక్షించేవారు భగవంతుడు. ఆత్మ శరీరం ద్వారా భక్తి చేస్తుంది. సత్యత్రేతా యుగాలలో భక్తి ఉండదు. అక్కడ భక్తి ఫలితాన్ని సత్యయుగంలో అనుభవిస్తారు. ఇప్పుడు దానిని పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది. అతను మీ ప్రియుడు. అతడు మిమ్మల్ని తనతో పాటు తీసుకుని వెళతారు. మళ్ళీ మీ పురుషార్థమనుసారంగా వెళ్లి రాజభాగ్యాన్ని తీసుకుంటారు.
శంకరుడు పార్వతీకి అమర కథ వినిపించారు అని అంటారు. మీరందరూ పార్వతులు. కథ వినిపించే అమరనాథుడిని నేను. అమరనాథుడు అని ఒక్కరినే అనటం జరుగుతుంది. ఉన్నతోన్నతుడైన తండ్రికి తన దేహం లేదు. అమరనాథుడునైన నేను పిల్లలైన మీకు అమర కథను వినిపిస్తాను. శంకర పార్వతులు ఇక్కడికి ఎక్కడ నుండి వస్తారు? వారు ఉండేది సూక్ష్మవతనంలో. అక్కడ సూర్య చంద్రుల ప్రకాశం కూడా ఉండదు. సత్యమైన తండ్రి ఇప్పుడు మీకు సత్య కథను వినిపిస్తున్నారు. బాబా తప్ప ఇంకా ఎవరూ సత్య కథను వినిపించలేరు. వినాశనమయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచం ఎంత విశాలమైనది. ఇన్ని ఇళ్ళు మొదలైనవన్నీ కింద పడి నాశనమవుతాయి. భూకంపాలలో ఎంత నష్టం జరుగుతుంది, ఎంతో మంది మరణిస్తారు. మీ చిన్న వృక్షం మాత్రమే మిగులుతుంది. ఢిల్లీ స్వర్గంగా అయిపోతుంది. ఆ ఒక్క స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం కొనసాగుతుంది. ఎంతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించబడతాయి. అనంతమైన జాగీరు లభిస్తుంది. మీకేమీ ఖర్చు చెయ్యవలసిన అవసరం ఉండదు. ఇతని జీవిత కాలంలో కూడా బ్రహ్మ యొక్క జీవిత కాలంలో కూడా ఆహార ధాన్యాలు చాలా చౌకగా ఉండేవి. మరి సత్యుగంలో ఎంత చౌకగా ఉంటాయి? ఒక్కొక్క ఇల్లు భూమి ఢిల్లీ అంత ఉంటాయి. తీయని నది తీరాలలో మీ రాజ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నీ లభిస్తాయి. సదా ఆహారం దొరుకుతూనే ఉంటుంది. అక్కడ ఫలాలు, పుష్పాలను కూడా మీరు చూస్తారు. ఎంతో పెద్ద పెద్దగా ఉంటాయి. మీరు సుబీరసాన్ని త్రాగి వస్తారు. అక్కడ తోటమాళ్ళు ఉన్నారు అని అంటారు. తప్పకుండా వైకుంఠంలో నది తీరాలలో తోటమాలులుంటారు. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటి 550 కోట్ల మందెక్కడ? అక్కడి 9 లక్షల మందెక్కడ? అక్కడ అన్నీ మనవే. మన నుండి ఎవరూ దోచుకోలేని రాజ్యాన్ని బాబా మనకిస్తారు. ఆకాశం, భూమి మొదలైన వాటన్నిటిపై మీరు యజమానులుగా ఉంటారు. పిల్లలు పాటని కూడా విన్నారు. ఇటువంటి పాటలు 6-8 ఉన్నాయి. వాటిని వినటంతోనే ఎంతో సంతోషం కలుగుతుంది. మీ స్థితిలో ఏదైనా అలజడ ఉంటే వెంటనే పాటలను వినండి. ఇవి సంతోషాన్ని కలిగించే పాటలు. మీకు అర్థం కూడా తెలుసు. స్వయాన్ని హర్షితముఖులుగా చేసుకునేందుకు బాబా ఎన్నో యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. బాబా అంత సంతోషం ఉండటం లేదు అని బాబాకు వ్రాస్తారు. మాయా తుఫాన్లు వస్తాయి. అరే, మాయా తుఫాన్లు వచ్చినా మీరు బాజా భజంత్రీలను మ్రోగించుకోండి. సంతోషం కోసం పెద్ద పెద్ద మందిరాలలో ద్వారాల వద్ద భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. బాంబేలోని మాధవ్ బాగులో లక్ష్మీనారాయణ మందిర ద్వారం వద్ద కూడా
భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. ఈ సినిమా పాటలను మీరు ఎందుకు వింటున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇవి కూడా డ్రామా అనుసారంగా ఉపయోగపడే వస్తువులేనని వారికి తెలియదు. దీని అర్థాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇవి వినటం ద్వారా కూడా సంతోషంలోకి వస్తారు, కానీ పిల్లలు మర్చిపోతారు. ఇంట్లో ఏదైనా అలజడ జరిగినా పాటలను వింటే వారు కూడా ఎంతో సంతోషిస్తారు. ఇవి చాలా విలువైన వస్తువులు. ఎవరి ఇంట్లో అయినా గొడవ జరిగితే భగవాను వాచ కామం మహాశత్రువు అని వారికి చెప్పండి. దీనిపై విజయం పొందటం ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. మళ్ళీ పూల వర్షం కురుస్తుంది, జై జయ ధ్వనులు మ్రోగుతాయి, స్వర్ణిమ పుష్పాలు కురుస్తాయి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి స్వర్ణిమ పుష్పాలుగా అవుతున్నారు కదా. మళ్ళీ మీ అవతరణ జరుగుతుంది. పూలు కురవటం కాదు, మీరు స్వయమే పూలలాగా అయి వస్తారు. బంగారు పుష్పాలు కురుస్తాయని మనుషులు భావిస్తారు. ఒక రాజకుమారుడు విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక పార్టీని ఇచ్చారు. అతడి కోసం బంగారు పుష్పాలు తయారు చేయించారు. అందరిపైన చల్లారు. ఎంతో ఆనందంతో చాలా బాగా చూసుకున్నారు. మంచి బంగారంతో తయారు చేయించారు. బాబాకు అతడి రాష్ట్రము మొదలైనవి కూడా బాగా తెలుసు. వాస్తవానికి మీరే పుష్పాలుగా అయి వస్తారు. బంగారు పుష్పాల్లా మీరు పైనుండి కిందకు దిగుతారు. పిల్లలైన మీకు విశ్వపు భాగ్యపు లాటరీ ఎంత పెద్దది లభించింది. ఏ విధంగా లౌకిక తండ్రి మీకోసం ఇది తీసుకువచ్చాను అని పిల్లలతో అన్నప్పుడు పిల్లలు ఎంతగా సంతోషపడతారో, అలాగే బాబా కూడా నేను మీకోసం స్వర్గాన్ని తీసుకొచ్చాను అని అంటారు. మీరు అక్కడ రాజ్యం చేస్తారు కాబట్టి మీకు ఎంత సంతోషముండాలి. ఎవరికైనా చిన్న కానుకను ఇస్తే బాబా మీరు మా కోసం మొత్తం విశ్వరాజ్య అధికారాన్ని ఇచ్చేస్తారు, ఈ కానుక ఎంత అని అంటారు. అరే శివ్ బాబా స్మృతి చిహ్నం మీ తోడుగా ఉంటే శివ్ బాబా స్మృతి ఉంటుంది, మీకు అపారమైన ప్రాప్తి లభిస్తుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, సత్య సాంగత్యంతో తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున సదా సత్యంగా ఉండాలి, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. రెండో పాయింట్, బ్రహ్మా బాబా పిల్లలమైన మనం పరస్పరం సోదరి సోదరుల. కావున ఏ విధమైన అసూరి కర్మలు చెయ్యకూడదు. సోదర సంబంధం మరియు సోదరి సోదరుల సంబంధం తప్ప ఇంకా ఏ సంబంధపు అభిమానం ఉండకూడదు.
వరదానం స్మృతి శక్తి ద్వారా తమ మరియు ఇతరుల శ్రేష్ట పురుషార్థపు గతి విధులను తెలుసుకునే మాస్టర్ త్రికాలదర్శి భవ. ఏ విధంగా సైన్స్ వారు పృథ్వీ నుండి అంతరిక్షంలోకి వెళ్లే వారి ప్రతి గతి విధులను తెలుసుకోగలరో, అలాగే త్రికాలదర్శి పిల్లలైన మీరు సైలెన్స్ అనగా స్మృతి శక్తితో స్వయం లేక ఇతరుల శ్రేష్ట పురుషార్థము లేక స్థితి యొక్క గతి విధులను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి తయారవ్వటం ద్వారా స్మృతి యొక్క శుద్ధ సంకల్పంలో స్థితులై ఉండటం ద్వారా త్రికాలదర్శి భవ అన్న వరదానం లభిస్తుంది. మరియు కొత్త కొత్త ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు అవి స్వతహాగానే ఎమర్జ్ అవుతాయి. స్లోగన్ సర్వుల సహయోగులుగా అయినట్లయితే స్నేహం స్వతహాగా లభిస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్ స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మాకైతే సేవా అవకాశం లభించలేదు అని ఎవరు అనటానికి వీల్లేదు. మనసా వాయుమండలం ద్వారా సుఖ వృత్తి సుఖమయ స్థితి ద్వారా సేవ చెయ్యండి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంట్లో కూర్చొని కూడా సహయోగిలుగా అవ్వండి. కేవలం మనస్సులో శుద్ధ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. శుభ భావనల ద్వారా సంపన్నంగా అవ్వండి. ఓం శాంతి.